హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ ప్రెడిక్షన్ డైలీ. బీబీఎల్లో ఈ సీజన్ లీగ్ స్టేజ్ అయిపోయింది. నేను చెప్పినట్టుగానే మెల్బోర్న్ స్టార్స్ సెమీస్కి క్వాలిఫై అయింది. ఇక క్వాలిఫైయర్ 1 విషయానికి వస్తే హోబర్ట్ హరికేన్స్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతారు. ఓడిపోయిన టీంకి ఇంకో ఛాన్స్ ఉంటుంది ఫైనల్కి రావడానికి. ఇక ఈ మ్యాచ్ అయితే హోబర్ట్ గ్రౌండ్లో మ్యాచ్ అయితే జరగబోతుంది. హోబర్ట్కి హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఈ గ్రౌండ్లో హోబర్ట్ హరికేన్స్ టీంకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు దాదాపు ఈ గ్రౌండ్లో 80% ఆఫ్ మ్యాచెస్ అయితే విన్ అయి ఉన్నారు. అలాంటి మంచి రికార్డ్ అయితే ఉంది ఈ గ్రౌండ్లో హరికేన్స్కి. ఇంకా హరికేన్స్ గురించి ఇంకొంచెం మాట్లాడాలంటే గత 4-5 సీజన్స్లో వాళ్ళు సెమీస్కి రావడమే గొప్ప. అలాంటిది ఈ సీజన్ మామూలు ఫామ్లో లేరు. 7 మ్యాచ్లో 7 విన్ అయ్యి వస్తున్నారు ఫైనల్స్కి. ఇక సిక్సర్స్ విషయానికి వస్తే మోస్ట్ సక్సెస్ఫుల్ టీం అని చెప్పొచ్చు బీబీఎల్ హిస్టరీలో. చాలాసార్లు ఫైనల్స్కి వచ్చారు, చాలాసార్లు కప్పే విన్ అయ్యారు. ఇక హరికేన్స్ గురించి మాట్లాడాలంటే మోస్ట్ స్కిల్డ్ బౌలింగ్ యూనిట్. మెరిడిత్ కానీ, ఏలియస్ కానీ, క్రిస్ జోర్డాన్ కానీ. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే బెన్ మెక్డర్మాట్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ వీళ్ళే మంచి ప్లేయర్స్ అనుకుంటే ఈ సీజన్ వాళ్ళకి మిచెల్ ఓవెన్ అని ఒక హిట్టర్ దొరికాడు. మామూలుగా ఆడట్లేదు. ఇక సిక్సర్స్ విషయానికి వస్తే స్మిత్ వికెట్ కనుక తీయకపోతే హరికేన్స్ వాళ్ళు ట్రబుల్లో ఉన్నట్టే క్వాలిఫైర్ 1లో. హెన్రిక్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. ఇంకా ఫిలిప్ ఈ సీజన్లో ఇంకా ఫైర్ అవ్వలేదు. క్వాలిఫైర్ 1లో ఎలా ఆడతాడో చూడాలి. ఇంకా సిక్సర్స్ బౌలింగ్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ స్కిల్డ్ బౌలింగ్ లైనప్ అని చెప్పొచ్చు. సీనా భట్ అయితేనేమి, డ్వార్షియస్ అయితేనేమి. డ్వార్షియస్ అంటే మాట్లాడుకోవాలి. డ్వార్షియస్ డేంజరస్ ఫామ్లో ఉన్నాడు ఈ సీజను. ఇక ఈ మ్యాచ్ విన్నర్ తెలుసుకోవాలనుకుంటే అందరూ తప్పకుండా నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. తెలుగు క్రికెట్ ప్రెడిక్షన్ డైలీ, ఇది మన లోగో. ఈ మ్యాచ్ విన్నర్ని నేను మ్యాచ్కి ముందు మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మన టెలిగ్రామ్ ఛానల్. బీబీఎల్ఏ కాకుండా SIT20, BPL, సూపర్ స్మాష్, ILT T20 ఈ మ్యాచ్ విన్నర్ ప్రెడిక్షన్స్ అన్నీ నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. గత 30 మ్యాచ్ల్లో 27 విన్స్ అయితే మనం విన్ అయ్యాం. దాదాపు 12 జాక్పాట్ మ్యాచెస్ కూడా మనం విన్ అవ్వడం జరిగింది. క్రికెట్ బెట్టింగ్లో లాస్ అయి ఉండి తమ లాస్ని కవర్ చేసుకోవాలి, ప్రాఫిట్లోకి రావాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీ లాస్ నేను తప్పకుండా కవర్ చేస్తాను. థ్యాంక్ యూ.